మళ్ళీ దేశవ్యాప్తంగా కరోనా కలకలం సృష్టిస్తోంది. ఇప్పుడు దేశంలో మొత్తం తాజాగా కరోనా కేసులు 1000కి పైగా నమోదయ్యాయి అంటూ అధికారికంగా వినిపిస్తున్న లెక్కలు. దేశంలో మరోసారి కరోనా వైరస్ కలకలం సృష్టిస్తుంది. హాంకాంగ్ అలాగే సింగపూర్ తర్వాత భారత్లోనూ కోవిడ్ సోకిన వారి సంఖ్య వేగంగా పెరుగుతోంది. గత వారం రోజులుగా కేరళ అలాగే మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్, తమిళనాడు, కర్ణాటక లాంటి పలు రాష్ట్రాల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి. కేరళలో క్రియాశీలక కేసులు సంఖ్య 430కి పెరిగాయట. గత 24 గంటల్లో కేరళలో 335 కొత్త కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా క్రియాశీలక కేసుల సంఖ్య 1009గా ఉంటే వారం వ్యవధిలో 752 మందికి కొత్తగా కరోనా సోకింది అంటూ కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కేసుల పరంగా మొదటి స్థానంలో కేరళ ఉంది 430 కేసులతో. తర్వాత మహారాష్ట్ర ఉంది 209 కేసులు, అక్కడ ఢిల్లీ 104 కేసులు, అలాగే గుజరాత్లో 83, తమిళనాడులో 69, కర్ణాటకలో 47, ఉత్తరప్రదేశ్లో 15, పశ్చిమ బెంగాల్లో 13 ఉన్నాయి. ఇంకా ఆంధ్రప్రదేశ్కి అయితే ఆ తరహా కేసులు తక్కువ ఉన్నాయి, ఇంకా అంటే ఈ స్థాయితో పోలిస్తే. అయితే ఐసీఎంఆర్ అయితే చెప్తున్నది ఏంటి అంటే ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, కోవిడ్ కేసులు పెరుగుదల కనిపిస్తున్నా దాని తీవ్రత గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అంటూ ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ రాజీవ్ బాహల్ చెప్పారు. ఇప్పటివరకు నిర్వహించిన జన్యు పరిణామ క్రమ విశ్లేషణ ప్రకారం అన్ని ఒమిక్రాన్ ఉప వేరియంట్లుగానే తెలిపారు. WHO డేటాబేస్ ప్రకారం వీటి తీవ్రత పెద్దగా ఏమి ఉండదట. ఏప్రిల్ చివరి నుంచి దేశంలో కోవిడ్ కేసులు మొదలయ్యాయి, ఇప్పుడు కొంత పెరిగాయి. ఇదివరకు 2 రోజుల్లోనే రెట్టింపు అయ్యాయి, ప్రస్తుతం అంత వేగం కనిపించట్లేదు. ప్రజలు సాధారణంగా తీసుకునే నియంత్రణ చర్యలు తప్పితే కొత్తగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఏ రోగికైనా రోగ నిరోధక శక్తి తక్కువగా ఉందని భావించి వైద్యుడు సూచిస్తే తప్ప మిగతా వారికి బూస్టర్ డోస్ అవసరం లేదని కూడా చెప్పారు. అంటే ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే రోగ నిరోధక శక్తి మనుషుల్లో ఎక్కువ ఉన్నంతసేపు ఈ వైరస్ ఏమీ చేయలేదు. అంటే రోగ నిరోధక శక్తి మనలో పెంపొందించుకునే దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేస్తే కొత్తగా ప్రత్యేకంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవక్కర్లేదు అనేది ఐసీఎంఆర్